చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం నిమిత్తం. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. సృష్టికర్తైన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు తోడుగా ఉన్నావు, అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ఆరాధనలో తోడుగా ఉన్నావు, అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. సాక్ష్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు, అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి నీ వాక్యాన్ని ధ్యానించని ఉండగా కృప చూపించండి. మీ వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభా. నన్ను నేను తగ్గించుకుంటున్నాను తండ్రి. నన్ను ఒక బలమైన పాత్రగా వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Before we go into the main message, I just wanted to remind two verses to that sister. Psalms 121, not only that to that sister, everyone. Psalms 121, 8th verse. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఫస్ట్ వర్స్, వాట్ వీ నీడ్ టు డూ? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. దిస్ ఇస్ టు మై సిస్టర్ షెర్లీ సిస్టర్. మనకు సహాయం ఎక్కడ చూస్తుందంట? ఆయన నుంచి సహాయం వస్తుంది కదా. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ గాడ్ విల్ బీ విత్ యూ. హీస్ వాచింగ్ యూ, వాచింగ్ అస్ ఆల్, రైట్? ఆయన కన్నులు ఎప్పుడు కూడా మనల్ని చూస్తూ ఉన్నాయి. హీస్ వాచింగ్ అస్. ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేసేవాడుగా ఉంటాడు, రైట్? మనము మెయిన్ మెసేజ్లోకి వెళ్ళిపోదాము. 3 విషయాలు చూద్దాం మనము. ఎందుకు, ఎలా, ఎందులో. చాలా ఈజీ ఉంది కదా. ఎందుకు, ఎలా, ఎందులో. ఎందుకు ఫలించాలా, ఎలా ఫలించాలా, ఎందులో ఫలించాలా. మొదటిది ఎందుకు ఫలించాలా కదా. ఫలించాలి అంటే వీ నీడ్ టు గ్రో కదా. మనం రక్షణ పొందిన తర్వాత సపోజ్ మనము ఇష్టంగా ఒక మామిడికాయ విత్తనం పెట్టినాం అనుకుందాం కదా. పెట్టిన తర్వాత అది మంచిగా గ్రో అయింది, పెద్దగా అయింది, చాలా పెద్దగా అయింది, స్పేస్ అంతా ఆక్యుపై చేసింది, మనకున్న కొంచెం స్పేస్ కూడా ఆక్యుపై చేసింది అనుకుందాం ఇంటి ముందు. తర్వాత అది ఫ్రూట్ ఇవ్వట్లేదు. ఏం చేస్తాం మనము? నరికేస్తామా? ఏం చేస్తాం? విల్ వెయిట్, రైట్? విల్ వెయిట్ ఫర్ 1 year, 2 years, 3 years, 10 years అయిపోయింది, 20 years అయిపోయింది. ఏం చేస్తాం? స్పేస్ అంతా ఆక్యుపై చేస్తుంది అది. ఏం చేస్తాం? తీసేస్తాం, రైట్? విల్ కట్ ఇట్. ద సేమ్ థింగ్ బైబుల్ ఈజ్ టీచింగ్ అస్. చూద్దాం ఒకసారి ఎందుకు ఫలించాలి అంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనము. చదువు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. చాలు. ఏం చేస్తారంట? ఫలింపకపోతే తీసి పడేస్తారు. చాలా సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు దేవుడు కదా. నాలో ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తారంట? హిల్ కట్. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఫలించాలి కదా. ఎందుకు ఫలించాలి అంటే మనల్ని ఆయన కట్ చేసేస్తాడు. ఫలించకపోతే మనల్ని ఆయన కట్ చేస్తాడు. 2వ పాయింట్ చూద్దాం. అది 7వ వచనం. నాయందు వీరును, 7th verse. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడైతే మనము ఫలిస్తామో, ఆయన అందు మనముండి ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు అయితే ఏమంటుండో? ఆస్క్ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ విల్ గివ్ యూ. మీకు ఏది కావాలనో అది అడగండి, ఇస్తా అంటాడు కదా. మనం ఎందుకు ఫలించాలా? సెకండ్ రీజన్ ఎందుకు ఫలించాలా? మనకు కావాల్సినవి మనము అడుక్కోవడానికి, మనకు కావాల్సినవి మనం అడిగి పొందుకోవడానికి మనం ఫలించాలా. ఫస్ట్ రీజన్ ఎందుకు ఫలించాలి అంటే ఆయన మనల్ని కట్ చేయకుండా ఉండడానికి మనం ఫలించాలా. 2వ రీజన్ ఎందుకు ఫలించాలి అంటే మనకు కావాల్సినవి మనం పొందుకోవడానికి మనం ఫలించాలా. 3వ రీజన్ చూద్దాం. యోహాను సువార్త అదే 15వ అధ్యాయము 8th verse. నెక్స్ట్ వర్స్.
మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడును. ఏమవుతుందంట? ఫలిస్తే ఏమవుతుందంట? నా తండ్రి పరచబడతాడు. ఇఫ్ యూ వాంట్ టు గ్లోరిఫై అవర్ ఫాదర్, వీ నీడ్ టు బేర్ ఫ్రూట్. ఫలించాలి కదా. నేను ఫలించకపోతే ఆయన అవమానపరచబడతాడు. నా తండ్రి నేను మహిమపరచాలి అంటే నేను ఫలించేవాడిగా ఉండాలా కదా. ఫస్ట్ రీజన్ ఏంది? కట్ చేయకుండా ఉండడానికి మనం ఫలించాలా. సెకండ్ది మనకు కావాల్సినవి అడుక్కొని పొందుకోవడానికి ఫలించాలా. మూడోది నా తండ్రి మహిమపరచబడడానికి నేను ఫలించాలా. ఎందుకు ఫలించాలా అయిపోయింది కదా. తర్వాత రెండో చూద్దాము, ఎలా ఫలించాలి మనం నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథము, చాలా జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా 17వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఎవరు సెలవిస్తుండ్రు? హూజ్ వర్డ్స్ ఆర్ దీస్? గాడ్స్ వర్డ్స్ కదా, దేవుని మాటలు. దేవుడు సెలవిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు కదా. ఎవరి మీద ఆధారపడద్దు అంటుంది? నరుల మీద, శరీరుల మీద ఆధారపడద్దు అంటుంది కదా. దేవుని పైన ఉన్న దృష్టి నుంచి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అంటుంది. దీనికి క్వైట్ ఆపోజిట్. ఏం చేయాలి? వాడు శాపగ్రస్తుడు. 6th వర్స్, వాడు ఎడారిలోని ఉండును, మేలు వచ్చినప్పుడు అది వాని కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన భూమి అందును నివసించును. నౌ 7th వర్స్, వాట్ వీ నీడ్ టు డూ. వాట్? యెహోవాను నమ్ముకొనువాడు. ఒకడు శాపగ్రస్తు, ఒకటి ఏం మాట్లాడుతుంది? శాపగ్రస్తు గురించి మాట్లాడుతుంది. కర్స్డ్ ఒకటి, బ్లెస్డ్. కర్స్డ్, బ్లెస్డ్. మనం ఎప్పుడు కర్స్డ్ అవుతామంటే మనం నరులని ఆశ్రయించినప్పుడు, మన దృష్టి దేవుని నుంచి మనం తొలగించుకున్నప్పుడు విల్ బి బైబిల్ అంటే దేవుని వాక్యం విల్ బి కర్స్డ్. ఇట్స్ లైక్ కర్స్డ్ కదా. యెహోవా నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఉన్నప్పుడు ఏమంటుంది? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేలు తన్నును. మెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు ఎట్లుంటుందంట? ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ ఉంటుంది, పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరం కూడా చింతనందు కాపు మాన. వర్షం పడకపోతే ఏమవుతుంది? ఫలములు ఉంటాయా? ఉండదు, ఎండిపోతుంది. వర్షాలు లేకపోతే చెట్లు. ఆ టైంలో కూడా ఏమంటుడు? కాపు మానదు. అప్పుడు కూడా ఈ ఆకులు ఎట్లుంటాయట? పచ్చగా ఉంటుంది. ఏం చేయాలంట మనము? ఆయనని ఆశ్రయించాలా. నాకు కష్టం వచ్చింది, నాకు నష్టం వచ్చింది, నాకు బాధ అయింది. ఎవరిని ఆశ్రయించాలా? ఆయనను ఆశ్రయించాలా. ఆయనను ఆశ్రయిస్తే ఆయన బిడ్డలను వాడుకొని హీ విల్ సెండ్ హెల్ప్. ఆయన సహాయం చేస్తాడు, ఆయన ఆదుకుంటాడు. కానీ ఫస్ట్ అప్రోచ్ ఎవరి మీద ఉండాలా? ఆయనను అప్రోచ్ కావాలా. మనం డైరెక్ట్గా ఫస్ట్ అప్రోచ్ నరులని ఆశ్రయించడానికి వీల్లేదు. ఫస్ట్ అప్రోచ్ దేవుడు. ఆయన అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటాడు. ఆయన బిడ్డలతోటి, ఆయన నరులతోటి ఆయన అరేంజ్ చేస్తూ ఉంటాడు కదా. ఎలా ఫలించాలా మనం? ఫస్ట్ రీజన్ ఆయనను ఆశ్రయించాలి. సెకండ్ రీజన్, సెకండ్ వే టు బేర్ ఫ్రూట్. కీర్తనలు 1వ అధ్యాయము 1st chapter
సెకండ్ వర్స్. యెహోవా ధర్మశాస్త్రమునందు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలా? చదువుకోవాలా, అంతే, చాలా సింపుల్. దీన్ని చదువుకోవాలా, దీన్ని ధ్యానించాలా, దీనిలో ఆనందించాలా, దివారాత్రులు దీన్ని ధ్యానించాలా. అప్పుడు ఎవరమంట మనం? కర్స్డ్ కాదు, బ్లెస్సెడ్ కదా. ఫస్ట్ రీజన్ ఆయనను ఆశ్రయించాలా, సెకండ్ రీజన్, సెకండ్ వే చదువుకోవాలా. ఇది చదువుకుంటున్నట్టు ఎవరిని ఆశ్రయిస్తున్నట్టు? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నట్టే కదా. వెన్ వీ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీఆర్ అప్రోచింగ్ గాడ్ కదా. ఆయన మనతో మాట్లాడాలన్నా కూడా వాక్యంతో మాట్లాడుతూ ఉంటాడు. అర్థమవుతుంది కదా. సెకండ్ వే టు గ్రో, టు బేర్ ఫ్రూట్ ఈస్ వీ నీడ్ టు రీడ్ దిస్, వీ నీడ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. అప్పుడు ఏమవుతుందంటే చూడండి ఒకసారి, సేమ్ చెప్తా ఉంటాడు. థర్డ్ వర్స్, అతడు నీటి కాలువ వలె ఏరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. చాలు కదా. ఫస్ట్ ఏం చూస్తాం మనము? ఎందుకు ఫలించాలా? ఎందుకు ఫలించాలా? కట్ చేయకుండా ఉండడానికి కదా. సెకండ్ రీజన్, మనకు కావాల్సినవి ఆడుకోవడం కదా. ఎన్నో ఉంటాయి మనకు కావాల్సినవి, చాలా ఉంటాయి, పెద్ద లిస్టే ఉంటుంది కదా. చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. మనం ఫలించి ఆయన అడుగుతుంటే ఆయన ఇస్తూ ఉంటాడు. థర్డ్ రీజన్, నా తండ్రిని మహిమపరచాలి అంటే నేను ఫలించాలా. ఎలా ఫలించాలా? ఫస్ట్ వే ఎవరిని ఆశ్రయించాలా? దేవుణ్ణి ఆశ్రయించాలా. ఎవరిని ఆశ్రయించద్దు? ఫస్ట్ నరులను ఆశ్రయించడానికి వీల్లేదు కదా. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన్నే అరేంజ్ చేస్తాడు మొత్తం. ఆయన కూడా నరులని అరేంజ్ చేస్తాడు. కానీ మన వే ఆఫ్ అప్రోచ్, ఫస్ట్ అప్రోచ్ ఆయనని ఉండాలి, సరేనా. తర్వాత సెకండ్ వే టు బేర్ ఫ్రూట్, వాక్యాన్ని వాక్యం ధ్యానించకుండా దేవుడు నాతో మాట్లాడతలేడు, దేవుడు నాకు ఏం చేస్తలేడు అంటే ఎవరి తప్పది? మన తప్పే కదా. సరే, మూడోది చూద్దాం మనము. ఎందులో ఫలించాలా కదా. ఎందులో ఫలించాలా? మనకు చాలా చాలా ఎక్కడుందా వాక్యం? ఉందా? లేదు. ఆత్మఫలం కదా. ఆత్మలో మనం ఫలించే వారంగా ఉండాలి. చూడండి ఒకసారి, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-25. Galatians 5th chapter 16th verse to ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరము బోత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఆత్మ అండ్ శరీరం రెండు కూడా అపోజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇవి ఒకదానికొకటి చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల కారు. స్పష్టమైనవి అవేమనగా ఓకే, మత్సరములు, వేదములు, అసూయలు మొదలైనవి. వీటిని గూర్చి స్వతంత్రించుకోలేరు మీతో. నెక్స్ట్ ఉంటే ఆత్మ ఫలాలు ఉంటాయి కదా. ఏముంటాయి? ఆత్మఫలం ఏమనగా, ఆత్మల ఫలం కాదు, ఆత్మఫలం ఏమనగా సింగిల్ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము. ఇవన్నీ మనం ఫలిస్తున్నామా? ఇవన్నీ ఫలిస్తున్నామా? ఆత్మఫలం ఫలిస్తున్నామా మనం? ఎందుకు ఫలిస్తలేము? ఒకవేళ ఫలించకపోతే ఏంది ప్రాబ్లం? ఏంది? మనము శరీరానుసారంగా నడుచుకుంటున్నాం, ఆత్మానుసారంగా నడుచుకుంటలేము కదా. ఆత్మ శరీరం రెండు కూడా ఆపోజిట్ టు ఈచ్ అదర్. నేను శరీరానుసారంగా నడుస్తున్నా, ఆత్మానుసారంగా నడుస్తున్నా అంటే మనము తప్పు చెప్తున్నట్టు. ఐదర్ ఆత్మానుసారంగా నడుస్తాం లేదా
శరీరానుసారంగా నడుస్తాం. శరీరానుసారంగా నడుస్తే పైన లిస్ట్ అంతా ఉన్నది కదా. ద్వేషము, కక్ష, పగ ఇవన్నీ కూడా మా జనరల్గా మన క్రిస్టియన్స్ ఏమనుకుంటామంటే కనిపించేటివి మందు తాగితే తప్పు, సిగరెట్ తాగితే పాపము, అర్థమవుతుంది కదా. కనిపించేటి అన్నీ కూడా పాపము కింద చూస్తూ ఉంటాం. మనం చాలా సేఫ్ సైడ్లో ఉంటాం. కానీ పాపం అంటే ఏంది? డెఫినేషన్ ఏంది? ఆజ్ఞాతిక్రమమే పాపము కదా. ప్రేమించుమని ఆజ్ఞ ఇస్తుంది దేవుడు, క్షమించుమని దేవుడు ఆజ్ఞ ఇస్తుండు కదా. చాలా ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో. వాక్యం చదువుమంటుంది కదా, నాలో ఉండండి అంటుంది. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తూ ఉంటాం మనం అంటే మనము గుర్తుపెట్టుకోం. కానీ కనబడేటి, ఫిజికల్గా కనబడేటి మాత్రమే మనం పాపం కింద ఇస్తాం. కానీ చాలా ఆజ్ఞలు దేవుని బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అవి మనం తెలియక మనము విస్మరిస్తూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం, చేయకుండా ఉంటాం. అవన్నీ కూడా దేని కింద వస్తాయంటే పాపం కింద వస్తాయి. తెలియకుండానే మనం ద్వేషిస్తూ ఉంటాం, తెలియకుండానే మనం ఈర్ష్య ఉంటుంది, తెలియకుండానే మనం పగ ఉంటుంది, జలసీ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ కూడా పాపం కిందనే మనం అంటే ఆత్మఫలం మనము ఫలిస్తలేం. ఆత్మఫలము ఫలిస్తున్నట్టయితే మనకు సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సెల్ఫ్ కంటెంట్ ఉంటాం కదా, దీర్ఘశాంతం ఉంటుంది, పేషెన్స్ మనకు ఉంటుంది. పేషెన్స్ ఉండట్లేదంటే మనం ఆత్మఫలము ఫలిస్తలేమన్నట్టు అర్థమవుతుంది కదా. ఆత్మఫలం మనం ఫలించే వారంగా ఉండాలి. ఎప్పుడు ఫలిస్తామంటే ఆత్మానుసారంగా నడిచినప్పుడు. అంటే వెన్ వీఆర్ లెడ్ బై ద స్పిరిట్, దెన్ ఇఫ్ వీ వాక్ బై ద స్పిరిట్, దెన్ వీ బేర్ ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఏం ఫలించాలా? ఆత్మఫలము ఫలించాలి. రెండోది ఏం ఫలించాలా చూడండి ఒకసారి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయము, అనగా ఒప్పుకొనుచు జివహా ఫలము, ఫ్రూట్ ఆఫ్ జివహా ఫలము అర్పించదము, ఫ్రూట్ ఆఫ్ లిప్స్. అంటే మనం ఏం చేయాలంటుంది దేవుని వాక్యం అంటే వీ నీడ్ టు ప్రైజ్ గాడ్, స్తుతించాలా కదా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన తండ్రి అయిన దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా స్తుతి యాగము చేసే వారంగా ఉండాలా. ఎన్నో చేస్తాడు మనకు మేలు కదా, చాలా మేలు చేస్తూ ఉంటాడు. మనం పొద్దున లేస్తామంటే అదే పెద్ద మేలు. రాత్రి పండుకుంటాం కదా, సోయి ఉండదు మనకు కదా. పొద్దున్న లేస్తేనే కానీ మనం ఈ లోకంలో ఉన్నామని మనకు తెలుస్తుంది, లేకపోతే తెలీదు కదా. మనం నిద్ర పండుకొని లేస్తే తప్పించి మనకు తెలీదు మళ్ళీ మనం ఇదే లోకంలో ఉన్నాం రా ఇంకా అని కదా. కానీ మనము వి ఫెయిల్ టు గివ్ థ్యాంక్స్, వి ఫెయిల్ టు ప్రైజ్ గాడ్. ఒక రోజు మనకి ఇంకొక లైఫ్ మనకి ఇచ్చినాడు, సెట్ చేసుకోవడానికో లేదో ఆయన పని చేయడానికో ఏదో ఉంటుంది రీజన్, ఏదో ప్లాన్ ఉంటుంది. కానీ ఆ ప్లాన్ మనం గుర్తించాం, ఆ రీజన్ మనకు తెలియకుండా వి గో ఆన్ కదా. ఎప్పుడు కూడా ప్రతి దానికి, చిన్నదానికి కూడా మనము థ్యాంక్స్ చెప్పే వారంగా ఉండాలి, జిహ్వా ఫలం ఫలించే వారంగా ఉండాలి. మూడోది కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందుచేత ఈ సంగతి మేమును ప్రతి సత్కార్యములో సఫలులగుచు. ఏమంటుంది? ప్రతి సత్కార్యములో, గుడ్ డీడ్స్ కదా, గుడ్ డీడ్స్లో మనం ఫలించే వారంగా ఉండాల. ఒక ఆమె చాలా రిచ్ లేడీ, తబితా అని, చాలా పైసలు ఉన్నాయి ఆమె దగ్గర. ఆమె మంచి క్రియలు చేసేదన్నమాట. చూద్దాం ఒకసారి. ఆమె ఎంత రిచ్ అంటే ఆమె దగ్గర ఫుల్ పైసలు ఉంటాయి. ఆమె ఏం చేస్తుందంటే ఆమె మంచి పనులు చేసుకుంటా పోతుంది. చూద్దాం ఒకసారి అపోస్తల కార్యములు 9వ అధ్యాయము. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం గుడ్ డీడ్స్కి. ఇక్కడ ఎంతమంది శిష్యులం ఉన్నాం? అందరం శిష్యులమే కదా. ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే శిష్యులమే కదా. తబిత కూడా ఒక శిష్యురాలన్నమాట. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము, యాక్ట్స్ 9th chapter 36th verse. యొప్పేలో
తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు ఆమెకు భాషాంతరమున భాషాంతరంలో డోర్కా అని పేరు. మీనింగ్ ఆమె పేరు డోర్కా. ఆమె సత్క్రియలను ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఎట్లా చేసిందట? బహుగా చేసి ఉండను అని దేవుని మాట, దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తుంది కదా. ప్రతి సత్కార్యములను, ప్రతి ధర్మ కార్యములను ఆమె బహుగా చేసింది. చదవండి. ఆమె ఎవరంట? ఆ దినమందు ఆమె చనిపోతుంది. చనిపోయిన తర్వాత పేతురుకి కబురు అందగానే వస్తాడు. పేతురు వచ్చిన తర్వాత ఆమె బాడీ పైన ఉంటుంది అనమాట. అయితే ముందు ఆమెతో పనిచేసిన వాళ్ళు, ఆమె ఫ్రెండ్స్ ఏడుస్తూ ఉంటారు అనమాట. చదువు ఒకసారి. ఇది 48th వర్స్. పేతురు అందరిని వెలుపలికి లేదా 13 నుంచి చదవండి ఒకసారి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. అంటే అపర్ రూమ్ మేడగదిలోనికి వాళ్ళని తీసుకొని వచ్చింది. విధవరాండ్రును ఎవరంట? విధవరాండ్రందరూ విధవరాండ్రు అందరూ వచ్చి ఏడ్చుచు ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను వస్త్రములను చూపుచు అతని ఎదుట ఏం చేస్తున్నట్ట వాళ్ళు? దోర్కా బతుకున్నప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు విధవరాలు కదా. షీఈ్ ఎ విడో. తబితా ఈజ్ ఎ విడో. ఏం చేస్తుంది ఆమె? షీఈ్ నాట్ అ రిచ్ పర్సన్. ఆమె కుట్టిన అంగీలు చూపించుకుంటా ఏడుస్తున్నాను అనమాట. అరే, తబితా మాతో ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఇదంతా కుట్టేది అని అంగీలు చూపెట్టుకుంటా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ ఏడ్చేవాళ్ళు, విధవరాలు ఏడ్చేవారు. అంటే ఇప్పుడు దోర్కా ఎవరు? షీఈ్ ఎ నార్మల్ టైలర్. ఆమె విధవరాలు కదా. దేవుని వాక్యం ఏం సాక్ష్యం ఇస్తుంది? ఆమె సత్క్రియలు, ధర్మ కార్యములు బహుగా చేశారు. షీ వాజ్ నాట్ అ రిచ్ లేడీ. షీ వాజ్ ఎ విడో, దట్ టు పువర్ విడో. కానీ ఆమె శిష్యురాలు కదా, ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ కదా. ఆమె ఏం చేసిందంటే ఆమె సత్క్రియలు, ధర్మ కార్యములు చేసింది. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ థియరిటికల్ లైఫ్ కదా. క్రిస్టియానిటీ ఈజ్ ఏ ప్రాక్టికల్ లైఫ్. థియరీ కాదు ఇది. ఇదేంటిది? ప్రాక్టికల్ లైఫ్. వీ నీడ్ టు వాక్ లైక్ జీసస్, వీ నీడ్ టు టాక్ లైక్ జీసస్, వీ నీడ్ టు బిహేవ్ లైక్ జీసస్. అదే నేర్పిస్తుంది కదా. అప్పుడే మనం శిష్యులము. క్రిస్టియానిటీ గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీ ఈజ్ ఏ ప్రాక్టికల్ లైఫ్. ఇట్స్ నాట్ ఏ థియరిటికల్ లైఫ్. మనము వాక్యము చెప్పింది చేసే వారంగా ఉండాలి. వాక్యం విని పక్కన పెట్టుడు కాదు, వాక్యానుసారంగా జీవించే వారంగా మనము ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. 4th one, ఫిలిమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఫిలిపియన్స్ 1st chapter, Philippians 1st chapter 11th verse. మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానములతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు అంటే సెకండ్ కమింగ్, నిష్కపటలు, బ్లేమ్లెస్, నిర్దోషులుగా కావాలనని ప్రార్థించుచున్నాను. ఏం రాస్తున్నంటే, జీసస్ ఎప్పుడైతే అపియర్ అవుతాడో అప్పుడు మీరు బ్లేమ్లెస్గా ఉండుటకు, స్పాట్లెస్గా ఉండటానికి మీరు నీతి ఫలములు ఫలించాలి అని చెప్తున్నాడు. నీతి అంటే ఏంది? సింపుల్ డెఫినేషన్. నీతి అంటే పెద్ద ఏం లేదు. నీతి అంటే వాట్ ఈజ్ రైట్, డూ వాట్ ఈజ్ రైట్, అంతే. డు నాట్ డూ వాట్ ఈజ్ రాంగ్. నీతి అంటే సింపుల్ డెఫినేషన్, వాట్ ఈజ్ రైట్. ఆల్వేస్ డూ వాట్ ఈజ్ రైట్. రాంగ్ ఉన్నది చేయకండి, అదే నీతి, అంతే, ఇంకేం లేదు. మనం ఏం చేయాలంటే నీతి కార్యములు మనం చేసే వారంగా ఉండాలా. నీతి కార్యములు చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షం అవుతాడో, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనని ఎదుర్కోవాలా కదా. చనిపోయిన తర్వాత మనం ఆయనని ఎదుర్కొన్నప్పుడు మనం ఏం చేయాలంటే కాలర్ వేసుకుని అంటే యూనిట్ టు అప్రోచింగ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే,
ఒక మచ్చ లేకుండా, ఒక డాగ్ లేకుండా, బ్లేమ్లెస్గా, స్పాట్లెస్గా ఆయనని ఎదుర్కోవాలి అని ప్రార్థిస్తున్నాను, రాస్తున్నాను అని వాళ్ళు చెప్తున్నారు. మనం కూడా బ్లేమ్లెస్గా ఆయనని ఎదుర్కొంటే బాగుంటుందా? విత్ బ్లేమ్ లేదు, విత్ స్పాట్ అంటే మచ్చ, డాగు ఉండి ఆయనని ఎదుర్కోవడానికి వీల్లేదు. మనం బ్లేమ్లెస్గా ఎదుర్కోవాలా, స్పాట్లెస్గా ఆయనని ఎదుర్కోవాలని ప్రార్థిస్తున్నాను. దానికి ఏం చేయాలంటే నీతి ఫలము ఫలించే వారంగా ఉండాలి. అంటే డూ వాట్ ఈస్ రైట్. ఎందుకు ఫలించాలా? ఐ క్లోజ్ ఇట్ ఆఫ్. ఎందుకు ఫలించాలా? కట్ చేయకుండా ఉండడానికి ఫలించాలా. సెకండ్ రీజన్, మనకు కావాల్సినవి అడుక్కోవడానికి కదా. మూడోది, తండ్రి మయపరచబడడానికి మనం ఫలించాలా. ఎలా ఫలించాలా? అప్రోచ్ గాడ్, ఓకే, నాట్ మెన్. సెకండ్ వే, రీడ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చదవండి, ఫలిస్తాం. ఓకే, ఎందులో ఫలించాలా? ఆత్మఫలం ఫలించాలా. రెండోది మంచి గుడ్ డీడ్స్, ఓకే, సత్క్రియలు, అది ఫలించాలా. మూడోది నీతి ఫలం ఫలించాలా. నాలుగోది మర్చిపోయాను, మధ్యలో అక్కడ మర్చిపోయాను, ఫ్రూట్ ఆఫ్ లిప్స్, జిహ్వ ఫలం కదా. జిహ్వ ఫలం ఫలించాలి, మెయిన్ అదే మనం స్తుతించాలి కదా. జిహ్వ ఫలం ఫలించే వారంగా ఉండాలి. 4 చూస్తున్నాం కదా. ఫైనల్గా క్లోజ్. ఓకే, లూకాసు వార్త 13వ అధ్యాయము, చిన్న ఉపమానం చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము, 6వ వచనము. మరియు అందరు తీసింది కదా. మరియు ఆయన వారితో పారబుల్ చెప్తుండు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో ఏముందంట? ఏ తోట అది? ఏ తోట? ద్రాక్ష తోటలో ఏముంది? అంజూరపు చెట్టు. అంజూరపు తోట కాదు అది. ఓకే, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది, నాటబడి ఉండెను. మనం ఎక్కడున్నాం? మనము లోకంలో ఉన్నాం కదా. లోకంలో ఉన్నా కూడా వీ నీడ్ టు బి సపరేట్ కదా. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉండే. మాలి తోట మళ్ళీ వస్తున్నాడు, పండ్లు ఏమైనా కాసినాయా లేదా చూస్తున్నాడు. వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 years నుంచి చూస్తున్నా, నేను అంజరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరకవేయము, దీని వలన మొత్తం భూమి వేస్ట్ అవుతుంది, నేల వ్యర్థమైపోతుంది. అయితే వాడు, అయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే అన్నాడు కదా. తండ్రి, ఒక్క సంవత్సరం ఆగు, 3 years నుంచి వెయిట్ చేస్తున్నావు కదా, ఏం ఫలిస్తలేదు కదా అంజూరపు చెట్టు, ఇంకొక సంవత్సరము ఆగు, ఫలిస్తుందేమో చూద్దాము అని చెప్తుండు. నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తా, ఈ 2025 కూడా ఉండనిము. అది ఫలిస్తే సరే, లేని ఎడల ఇక నీ ఇష్టం వచ్చింది చేసుకోగలను కదా, నరకించేసి. ఈవెన్ జీసస్ ఈజ్ ప్లీడింగ్ బిఫోర్ ఫాదర్ కదా, మన కోసం ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇంకొంచెం ఓపిక పట్టు, కొంచెం ఈ సంవత్సరమైనా ఫలిస్తాడేమో నా బిడ్డ, ఈ సంవత్సరం ఫలిస్తాడేమో కదా. ఇఫ్ గాడ్ ఈజ్ రియలీ టాకింగ్ టు అస్, లెట్ us బేర్ ఫ్రూట్ కదా. అందుకనే మనల్ని ఎన్నుకున్నాడు, అందుకనే మనల్ని పిలుచుకున్నాడు. మనం ఫలించాలనేది ఆయన ఆశ, మనం ఫలించాలనేది ఆయన తపన. పెద్ద ఏం చేసేది ఏం లేదు, ఎలా ఫలించాలో 2 reasons మనం చూస్తాం. అది చేస్తే ఫలిస్తాం మనం కదా. బైబుల్ ఈజ్ గివింగ్ అష్యూరెన్స్ టు అస్, ఎలా ఫలించాలో మనకు నేర్పించింది. దేవుని మాటలు మాట్లాడు కాబట్టి అలా ఫలించే వారంగా ఉండాలి. రైట్. దేవుడు మన ఈ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్.